సో హ్యాష్‌ట్యాగ్ 90స్ సీక్వెల్ అయిన 'ఆనంద్ దేవరకొండ' సినిమా పేరు 'ఎపిక్' అంట. సితార వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆనంద్ హాసనా? ఆదిత్య హాసన్ విల్ బి డైరెక్టింగ్ దిస్ మూవీ. దీంట్లో వైష్ణవి చైతన్య విల్ బి ద హీరోయిన్. సో 'ఎపిక్' అంట సినిమా పేరు. సో ఎలా ఉంటదో చూడాలి. 2 మినిట్స్ 28 సెకండ్స్ పెట్టిండు. ఓకే. ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'ఎపిక్' టీజరా? ఎప్పుడొస్తదో కూడా తెలీదు నాకు. ఫస్ట్ సెమిస్టర్ అంట ఇది. ఓకే. ఓకే. మ్యూజిక్ వాజ్ ఓకే. మాస్టర్స్ అయిపోయింది. ఇప్పుడు మన తెలుగు ఆచారం ప్రకారం పెళ్ళే నెక్స్ట్. నాకైతే పెళ్ళి ఇష్టం లేదు, కానీ పేరెంట్స్ కోసం తప్పదు. ఎలాంటి అబ్బాయి కావాలి? తప్పదన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇంకా ఎవరైనా ఓకే కదా. సారీ. మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. ఓహో #96 ఇట్లా కట్ చేస్తుర్రా. ఓకే ఓకే ఓకే. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. You intelligent girls, don't talk to duller boys. Why you talking me? బ్యూటిఫుల్ మ్యూజిక్ టేస్ట్ ఉండాలి. ఆయన మ్యూజిక్ టేస్ట్ ఏముందిరా, వెనక మ్యూజిక్ వచ్చింది అంతే. అకాడమికలీ ఇంటెలిజెంట్ అయి ఉండాలి. 1 2 Daddy. Mama! Daddy మాట్లాడలేడు. యా దొరుకుతాడు. Why does this feel like very artificial, dude? అరే వీడు కాన్వకేషన్ అనుకున్నాడా, కాస్ట్యూమ్ పార్టీ అనుకున్నాడా? అంగిలేనంటిపై గొంగడేసుకుండో, అంగిలేనంటిపై గొంగడేసుకుండో, అడ్డ పంచన బుడ్డ గోసిగా పెట్టిండు. రే 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 ఏంట్రా కళ్ళకు దొడిగిండు. మందెంట పోతుండు ఎలమందా, వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా. చూస్తే చిన్న పోరాగాడే ఎలమంద తెలంగాణ జలం అంటే యాక్చువల్లీ అది. మందెంట పోతుండు ఎలమందా, వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా. ఏలనంతా లేడు ఎలమందా, 1000 మందకే వస్తాడు ఎలమందా. ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా. దొరికేశాడు. సాఫ్ట్ లవ్ స్టోరీ అది. సాఫ్ట్ లెక్క ఉందా, ఆర్టిఫిషియల్ లెక్క? హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ. ఓకే. నిజం చెప్పమంటారా సీరియస్లీ? ఈ గ్లిమ్స్ చూసేంతవరకు సినిమా మీద నాకు హైప్ ఉండే బ్రో. అరే బాగుండబోతుంది ఏవో, జస్ట్ ఆదిత్య హాసన్ ఏదో ఏబోతున్నాడు అనుకున్నా. ఓకే. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇది సినిమాలో ఉంటుందా లేదో తెలియదు నాకు. ఈ పర్టిక్యులర్ బిట్ ఏదైతే పెట్టారో ఈ సినిమాలో ఇది ఉందో లేదో నాకు తెలియదు. సినిమాలో ఉంది అంటే మాత్రం అబ్బో కష్టే. లాస్ట్లో ఏదైతే గద్దరు అది ఉంది చూసా, ఓకే లైక్ ఓకే పర్లేదు. బట్ వై డస్ దిస్ ఫీల్ సో ఆర్టిఫిషియల్ అనేది నా ఫీలింగ్ అన్నట్టు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు నాకు. లెట్ మీ జస్ట్ చెక్. ఎందుకంటే మంచి చెక్ చేద్దాం ఎప్పుడవుతుంది. కమింగ్ సూన్ అని చెప్పారు. ఇంకా ఎలాంటి డేట్ అంటే ఏం తెలియదు. అండ్ హిషామ్ అబ్దుల్ వహాబ్ కాబట్టి కొంచెం ఏదైనా పర్లేదు చేసుకోవచ్చు. నవీన్ ఓలీ ఆబ్వియస్లీ మళ్ళీ నవీన్ ఓలీ సితారా వాళ్ళని వదలరు అట్లా అనుకున్నా. కానీ లేదు అంటే లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఆర్టిఫిషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ హెయిర్ స్టైల్ ఏంట్రాది అని ఫీలింగ్ ఏదో వచ్చింది నాకు. ఏందది అని ఫీలింగ్ వచ్చింది. అండ్ లైక్ #90s చాలా చాలా అథెంటిక్ అనిపిస్తుంది. లైక్ ఫీల్స్ లైక్ రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ అక్కడ ఉన్న క్యారెక్టర్స్, కామెడీ, మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఫిట్స్ ఇన్. మంచిగా ఫిట్స్ ఇన్ అవుతుంది. ఇది ఎట్లుందంటే అది వర్కౌట్ అయింది కదా, దాన్ని మేము డెరివేటివ్ తీసుకొని ఇంకేదో తీద్దాం అన్నట్టుగా ఉంది తప్ప అట్లే ఈ పర్టికులర్ చూసి నువ్వేంట్రా సినిమా చూసి మాట్లాడుతున్నావు ఇది ప్రతి నా కొడుకు ఇది ఒకటి అయిపోయింది. అట్లేం ఉండదు అక్కడ. నువ్వు ఏదైతే ప్రోమో రిలీజ్ చేస్తున్నావు ప్రోమో చూసే మాట్లాడతాం. డిసైడ్ అయ్యేది ప్రోమో రిలీజ్ చేసేందుకు డిసైడ్ అవ్వడానికి. సో చూస్తుంటే మాత్రం నాకు అది రావట్లేదు. నువ్వు #90s సీక్వెల్ అన్నప్పుడు పోనీ నువ్వు బయటికి తీసుకెళ్ళిపోయినావు ఓకే, సినిమాటిక్గా చూపెట్టు. బట్ ఇది కలిపినట్టయితే అక్కడ అనిపించలేదు. ముఖ్యంగా హీరోయిన్ హెయిర్ స్టైల్ అదయ్యా. అండ్ పక్కకున్న వాళ్ళందరూ చూస్తుంటే కొంచెం ఏంట్రా అని ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో లైక్ వీళ్ళు అబ్బు వాళ్ళు సగం సగం తెలుగు వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ లైక్ వాళ్ళు నాన్ యాక్టర్స్ లెక్క ఉన్నారు వాళ్ళైతే. ఈయన అయితే మాత్రం సూపర్ యాక్టింగ్ భయ్యా. అరే వీడు కాన్వకేషన్ అనుకున్నా. ఎడుగుతున్నాం సమయం తమ్ముడు. అటు ఎటు పోతుంది ఎటో ఏమో వదిలేలే. బట్ యా ఎప్పుడవుతుందో తెలియదు మనకి. వచ్చినప్పుడు చూసుకుందాం పరిస్థితి ఏంటో. మీకు ఎలా అనిపించింది? నాకే అనిపించిందా, మీకు కూడా ఇలానే అనిపించిందా? కింద కామెంట్స్లో చెప్పండి. సో ఏమో భయ్యా నేను చాలా అనుకున్నా ఏదో లైక్ చాలా అంటే లైక్ #90s లెక్క ఉన్న అయిపోయేది. ఆ రేంజ్ అయితే లేదు. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. సో యా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసాము. 10,000 దాటేసాం. దగ్గరకు వచ్చేసినాం, చాలా దగ్గరకు వచ్చేసినాం. 10,000 దాటేసేద్దాం. బై.